4 నెలలు చేయాలి. నెలకి ఎంత అయింది? 500. నెలకి ఎంత అయింది? 500. మీకు ఆఫర్ గురించి తెలుసా తెలీదా? త్రిబుల్ నుంచి ఆఫర్ తెలుసా తెలీదా? ఎవరైనా కొత్తగా జాయిన్ అయితే నెలకి 500 టీవీ సెల్ఫ్ టీవీ చేస్తే 4 నెలలు చేస్తే ఎంత అవుతుంది? 2000. అవునా? 2000 టీవీ అయితే మీకు ఏమొస్తుంది? ట్రైనింగ్. 2000 టీవీ ఏమొస్తుంది? మీకు ఫిలిప్స్ గ్రైండర్ కమ్ మిక్సర్, ఫిలిప్స్ గ్రైండర్ కమ్ మిక్సర్ సిఎన్సి ఆఫర్. ఇది కాకుండా ఇంకోటి వస్తుంది, రీపర్చేస్ ఆఫర్ కూడా వస్తుంది. అవునా కదా? సో ఈ రోజు మనం సిఎండి గురించి చెప్తాం, జాగ్రత్తగా వినండి. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు వెస్టేజ్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. నా పేరు ఎంతమంది తెలుసు? నా పేరేంటి? ఆనంద్ సార్. మీకు తెలుసు సార్ నా పేరు? ఎల్లో సార్. ఎల్లో సార్ తెలుసా మీకు? తెలీదు. నా పేరు ఏంటండి? ఆనంద్ ప్రసాద్. కానీ పెళ్లి కాని ప్రసాద్ అయితే కాదు. పెళ్లి కానీ పెళ్లి అయిపోయిన ప్రసాద్. ఓకేనా? నేను ఏరియా తెలిసినది ఏపీ కంటే ఆంధ్రప్రదేశ్. అది నేను ఏపీ ఫ్రమ్ ఏపీ అంటే ఆంధ్రప్రసాద్. ఫ్రమ్ ఏపీ అంటే ఎక్కడి నుంచి? ఆంధ్రప్రదేశ్. సో సింపుల్గా ఏపీ ఫ్రమ్, బట్ నాట్ పీపీ. నన్ను ఏం చేయకూడదు, మీరు పిచ్చి వల్ల చేయదు. ఓకేనా? సో ఈ రోజు మనం సీఎం గురించి చెప్తున్నాం. ఓకే, జాగ్రత్తగా ప్రతి ఒక్కరిని ఇక్కడ చూడండి. వెస్టేజ్ బ్రింగ్స్ యూ అంటే వెస్టేజ్ తీసుకొచ్చిందా? ఏం తీసుకొచ్చింది? వెస్టేజ్ తీసుకొచ్చింది ఏంటంటే రెవల్యూషనరీ అంటే ఒక విప్లవాత్మకమైన హెల్త్ సప్లిమెంట్స్ అంటే ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఒక ఉత్పత్తిని తీసుకొచ్చింది. ఏం తీసుకొచ్చింది? సప్లిమెంట్ అంటే మనం వాడేటువంటి ఒక ప్రొడక్ట్ తీసుకొచ్చింది. ఏంటంటే అంటే వెస్టేజ్ ప్రైమసీ ఉంది. అదేంటి పేరు? ఏంటంటే అక్కడ చెప్పాలి. ఏంటది? వెస్టేజ్ ప్రైమ్. సిఎం అంటే కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్స్. వెరీ గుడ్. ఇక్కడ చూడండి, నేను చెప్పే ప్రతిదీ కూడా వాస్తవం లింక్. కాబట్టి నేను ఇక్కడ చెప్పిన ప్రతి ఒక్క అర్థం చేసుకునే విధానం. ఓకేనా? ఫస్ట్, వాట్ డు యు నీడ్ ఫర్ ఎ హెల్తీ లైఫ్ స్టైల్? నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే నీ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి? నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం కావాలి? ఆరోగ్యంగా నీ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి? ఫస్ట్ ఏం చేయాలి? మీరు మంచి డైట్ ఏం తినాలి? నువ్వు ఆరోగ్యంగా ఏం చేయాలి? ఫస్ట్ మంచి ఆహారం తినాలి. రెండోది, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి. ఏం చేయాలి? రెగ్యులర్గా ఏం చేయాలి? ఎక్సర్సైజ్ అంటే జిమ్కి వెళ్ళిపోయి మనం బరువులు ఎత్తేయడము, రన్నింగ్ తీసేయడము, లేదంటే అక్కడ మనము యాభై అక్కడ బస్సులు చేయగలదు. నువ్వు ఇంటి దగ్గర కూడా నీకు అవకాశం లేకపోతే ఇంటి మేడలో నీ ఇంటి చుట్టుపక్కల ఏం చేయొచ్చు? వాకింగ్ చేయడానికి కూడా నీకు ఖాళీ అంటే ఇంట్లో కూర్చొని పద్మాసనం వేసుకో. ఏం వేసుకుంటావు? ఉచ్ఛ్వాస నిశ్వాస క్రియలు అంటే ఏంటంటే ఏమంటావు? వెరీ గుడ్. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల శరీరంలోకి, మెదడులోకి మీరు పీల్చే గాలిలో ఆక్సిజన్ బాగా ఉంటుంది. ఆ ఆక్సిజన్ మీరు మెదడులోకి వెళ్ళి ఉత్తేజపరిచి మీరు ఆరోగ్యంగా ఉండగలుగుతారు. అవునా కదా? అందుకని మునులు ఏం చేస్తున్నారు? తపస్సు, యోగాసనం చేస్తున్నారు. అవునా కదా? సైలెంట్గా కూర్చోవడం కూడా ఒక విద్య. అవునా? దీన్ని మెడిటేషన్ అంటాం. ఏమంటాము? అవునా? అప్పుడప్పుడు కొంతమంది గురువులు, యోగాలు, ఓకే, ఎంతమంది సాధువులు ఏం చేస్తారు? సైలెంట్గా కూర్చుంటారు. అలా సైలెంట్గా కూర్చుంటాము. నీ మైండ్ నువ్వు ట్రైన్ చేస్తున్నావు. నేను ఆరోగ్యంగా ఉండాలి, నేను బాగుండాలి, నా చుట్టూ వాతావరణం బాగుండాలి. ప్రకృతిలో మాట్లాడుతున్నారు. ఎవరితో మాట్లాడుతున్నారు? ఆ ప్రకృతి మీద దీవిస్తుంది. ఎలా ఉండేలాగా? ఆరోగ్యంగా ఎలా ఉండేలాగా? కాబట్టి ఎక్సర్సైజ్ రోజుకి చేయాలి. యాక్టివ్ లైఫ్ స్టైల్. మూడోది యాక్టివ్ లైఫ్ స్టైల్ అంటే నేను చేయలేనప్పుడు, నడవలేనప్పుడు ఏం చేయాలి? నడవాలి. ఏం చేయాలి? నడవాలి. అవునా? లిఫ్ట్ ఉంది, ఫస్ట్ ఫ్లోర్ చిట్టగా నడుస్తావు. వీళ్ళతో ఏం చేయాలి? మెట్లు ఎక్కాలి. ఏమెక్కాలి? ఫస్ట్ ఫ్లోరే. అది 5 ఫ్లోర్లు మీకు మెట్లే ఉన్నాయి. లిఫ్ట్ కూడా ఉన్నప్పుడు ఏం చేస్తారు? యువకులు అయితే, బలంగా వాళ్ళు అయితే మెట్లు ఎక్కండి. ఎక్కలేని వాళ్ళు ఏం చేయాలి? మనం లిఫ్ట్ వాడు. అవునా కదా? సో కానీ రోజు ఏం చేయాలి? యాక్టివ్ ఉండాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు టీవీ చూస్తున్నాను. అది ఫ్యాన్ స్విచ్, ఏసీ స్విచ్ ఆన్ చేయాలంటే నేను లేచి ఆన్ చేసుకుంటాను. మా అబ్బాయి ఏం చేస్తాను? మంచి తీసుకోవచ్చు. రీఛార్జ్ కాకపోతే కానీ ఎవరు చెప్తాను?
లక్ష్మీ గ్లాస్ నీళ్ళు తీస్తారు. అరే చిన్న ఫ్యాన్ అవుతుంది, అవునా కదా, లైట్ అంటే మీరు నిలుస్తున్నారా, కూర్చున్నా చోటే అంటే వాళ్ళు యాక్టివ్ చేస్తారా, ఇబ్బంది, అవును కదా. సో లైఫ్ ఎలా ఉండాలి, యాక్టివ్, ప్రతి పని నువ్వు చేసుకునేలా ఉండాలి. నెక్స్ట్ ఫ్రెష్ ఏం తెచ్చాలి, నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే మీకు ఏం కావాలి, ఏ గాలి కావాలి, ఆరోగ్యంగా ఉండాలంటే స్వచ్ఛమైన గాలి పెంచాలి. ఏ గాలి పెంచాలి, రోడ్డు మీద వెళ్ళి నిల్చున్నాను, ఆ స్కూటర్లో కార్లు లారీలు బస్సు వచ్చాయి, అది ఏమొస్తాయి, బయటికి కాలుష్యం వస్తుంది, పొగ వస్తుంది, అది పేర్చాం మనం. కాబట్టి ఏ గాలి పెంచాలి, స్వచ్ఛమైన గాలి ఎక్కడ దొరుకుతుంది, పచ్చని చెట్లు, పార్కులు, చెట్లు కింద, ఒకే ప్రశాంతంగా పొలాల మీద. అందుకని మనం మీరు ఏం చేయాలి, అక్కడ నడుస్తున్నారు, అప్పుడు ఏమవుతుంది, మనకి ఫ్రెష్ అవుతుంది. నెక్స్ట్ ఫిట్నెస్ అంటే అర్థం ఏంటంటే నువ్వు ఆరోగ్యం ఉండాలంటే అట్లీస్ట్ రోజులో 3 రోజులైనా, సారీ వారానికి 8 రోజులు, 3 రోజులు నీ ఆరోగ్యం గురించి పట్టించుకోవాలి. నాకు ఇక్కడ పచ్చ పెరిగిపోతుందంటే నా గురించి ఏం పట్టించుకోవడం, నా వల్ల పట్టించుకుంటాను. నాకు జుట్టు ఉడిపోతుందంటే నీ జుట్టు గురించి నువ్వు పట్టించుకుంటా, పక్కన పట్టించుకుంటావు. సో నీ ఆరోగ్యం మీద కాదా, నీ ఆరోగ్యంగా ఉండాలన్నా, నీకు ఏ ఇబ్బందులు లేకుండా ఏం చేయాలి, నీ గురించి పట్టించుకోవాలి. అందుకనే వారంలో కనీసం 8 రోజులు చేయాలి, 3 days నీ గురించి పట్టించుకొని నువ్వు ఒక వారం క్యాలెండర్ తయారు చేసిన ఆ క్యాలెండర్ ప్రకారం వాకింగ్, ఎక్సర్సైజ్, మెడిటేషన్. లేదు అంటే గుడికైనా వెళ్ళచ్చు. ఎక్కడికి వెళ్ళచ్చు, గుడికైతే ఏమొస్తుంది, ప్రశాంతత, మనశ్శాంతిగా ఆరోగ్యం ఉంటామా, అనారోగ్యం పోదు. ఏమి చేయలేదు అంటే ప్రతిరోజు పొద్దున్న నుంచి స్నానం చేసి గుడికి వెళ్ళినా కూడా ఏమో తెలుసా, నీకు తెలియకుండా నీ బాడీ ఎక్సర్సైజ్ అయిపోతుంది. ఏమవుతుంది, అవునా, బాడీకి ఎక్సర్సైజ్ అవుతుంది. పైకి ఏమొస్తుంది, మనసుకి మనశ్శాంతి వస్తుందా లేదా. ఓకే, నెక్స్ట్. సో నువ్వు ఆరోగ్యం ఉండాలంటే ఏం తినాలి, ఆరోగ్యం, మంచి డైట్ తినాలి, ఎక్సర్సైజ్ చేయాలి, ఫ్రెష్ గా పెంచాలి, యాక్టివ్ ఉండాలి. ఇంకోటి ఏంటి, ఫిట్నెస్ మీద మనం వేయాలి, అవునా. ఎప్పుడైనా నీ జీవితంలో సార్ ఆ చివరి గోడ సీతారామరాజు కూర్చొని గొడవ తీసుకున్నాడు, ఏం చేస్తున్నాడు, నడిచి వెళ్తున్నాడు కదా, అక్కడ వెనకాల కూర్చొని ఏం చేస్తారు, ఆ గోడ కూర్చొని ఏం చేస్తారు, చూడండి ఎంత తీసుకుంటున్నారు కూడా, సెల్ ఫోన్ చూస్తున్నాడు. సార్ ఎలా చూడండి, సెల్ ఫోన్ ఇలా చూడండి, నా ఓకేనా, సెల్ ఫోన్ చూడండి కొంతసేపు, నా చూడండి నేను చెప్పింది, ఓకే. సో నెక్స్ట్, నీకు ఎప్పుడైనా తెలుసా, ఆరోగ్యం ఉండాలంటే నీ బాడీకి ఏం కావాలి, మినరల్స్ కావాలి. ఏం కావాలి, నువ్వు ఎప్పుడైనా ఆలోచించవా హౌ ఇంపార్టెంట్ మినరల్స్ ఆర్ ఫర్ యువర్ బాడీ, నీ యొక్క శరీరానికి మినరల్స్ అవసరం. నువ్వు ఎప్పుడన్నా సార్ నేను ఎప్పుడు ఆలోచించాను కానీ అసలు ఇప్పుడు తెలుసు సార్, అవునా కదా, మినరల్స్ అంటే తెలుస్తున్నాయి కదా మనకి, ఆ మినరల్స్ ఇంపార్టెన్స్ ఏదో తెలుస్తుంది. కాబట్టి మినరల్స్ అంటే ఏంటది, మినరల్స్ అంటే ఏంటో తెలియదు. నెక్స్ట్, ఇప్పుడు మీరు ఆలోచించండి, మీరు తినే ఆహారంలో విటమిన్ మీకు తెలుసా. నేను రోజుకి తినగలుగుతున్నాను, నాకు బాడీ కావాల్సిన విటమిన్స్ వస్తున్నాయా, నేను రోజుకి బిర్యానీ తింటున్నాను, నాకు కావాల్సిన విటమిన్ వస్తున్నాయా, అంటే మనం తినే ఆహారంలో విటమిన్ అన్ని వస్తున్నాయా, రావు కదా, రావట్లేదు. నేను చికెన్ తింటే ప్రోటీన్స్ వస్తున్నాయి, వేడి చేయడానికి బాడీకి, ఓన్లీ కార్బోహైడ్రేట్స్ ఉంటుంది, కానీ దాంట్లో విటమిన్ ఏ, బి, సి, డి, ఈ, కే ఏమైనా వస్తున్నాయా, రావట్లేదు. అంటే నువ్వు తినే ఆహారంలో నీ బాడీకి విటమిన్స్ కావాలి, నీకు తెలుసా. రెండు, నేచురల్ సప్లిమెంట్. ఏంటి, న్యూట్రిషన్ సప్లిమెంట్ అంటే నువ్వు తినే ఆహారంలో పోషకాలు లోపిస్తాయి, నీకు తెలుసా. ఇప్పుడు నాకు జ్వరం వచ్చింది, జ్వరం ఒక 5 రోజులు ఉంది, ఎన్ని రోజులు ఉంది, 5 రోజులు జ్వరం వస్తే నేను ఏం తింటాను, ఏం తింటాను, అయితే పెరగదు, జావా, ఇడ్లీ, రసగులు, అంతేనా, ఇవన్నీ తింటాను. మరి ఇదే రోజుకి 5 రోజులు తింటే నాకు బాగుంటుందా, నీరసం ఏముండదు. ఎందుకని, నా శరీరానికి కావాల్సిన పోషక విలువలు అందులో ఇడ్లీ తింటే రోజు బలం వచ్చేస్తాడు, మనం పెరగడం తింటే వచ్చేస్తా, మరి రోజుకి రసం తింటే రాదు. అందుకని మీకు జ్వరం వచ్చినప్పుడు డాక్టర్ పారాసిటమాల్తో పాటు బీ కాంప్లెక్స్ రాస్తారు, అవునా కదా, జ్వరంతో పడి రాస్తారు పారాసిటమాల్, బీ కాంప్లెక్స్. ఎందుకంటే నువ్వు ఏమి తింటారు కాబట్టి నీకు న్యూట్రిషన్ అందదు కాబట్టి నీకు బీ కాంప్లెక్స్ అవసరం. అందుకని బీ కాంప్లెక్స్. అలాగే యాంటీబయాటిక్ ఇచ్చినప్పుడు కూడా అది లోపల వేసినప్పుడు నీకు బాగా నీరసం చేసేస్తే, అందుకని అప్పుడు కూడా బాగా ఉండాలంటే నీకు మల్టీవైటమిన్స్ రావాలి. ఎవరు రాస్తాడు, బీ కాంప్లెక్స్ అని మల్టీవైటమిన్స్ రావాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నాకు మరి వెంటనే లోపల మీకు తెలుసా, నీకు వెంటనే లోపల తెలుసా, తెలియదు. నెక్స్ట్, ప్రోటీన్ రిక్వైర్మెంట్. ఈ బాడీకి ఏం కావాలి,
ప్రోటీన్స్ కావాలి, ఏం కావాలి? ప్రోటీన్స్ బాగా ఉంటే నీ కండరాలు బాగా పెరుగుతాయి. ఏం పెరుగుతాయి? నీ జుట్టు బాగా పెరుగుతుంది, హెల్తీగా ఉంటావు. ఉత్తి అన్నం తింటే పొట్ట పెరుగుతుంది, ఏం పెరుగుతుంది? కానీ ప్రోటీన్స్ తింటే నీ కండరాలు పెరుగుతాయి. ఏం పెరుగుతాయి నీకు? కండరాలు అంటే చేతులు, కాళ్ళు, ఇవన్నీ మక్కలు, ఇవన్నీ చర్మము అందంగా చక్కగా మంచి ఏంటి బొంగులు తిరిగిన కండలాగా మంచి ప్రోటీన్స్ వస్తాయి. ఓకేనా? కానీ మనకు తెలుసా ప్రోటీన్స్ తింటున్నామా? తినట్లేదు. నెక్స్ట్ హెయిర్ అండ్ స్కిన్ హెల్త్. నీకు తెలుసా నీ చుట్టూ నువ్వు ఎప్పుడైనా నువ్వేం చేస్తావు? ఒక దుబ్బులు ఇలా దుద్దితే ఇక్కడ నుంచి మారు అలా ఊడిపోయి చేతులు వస్తాయి. గమనించలేదా? అవునా? చేతులకు జుట్టుడు పోతాయి, అప్పుడు జుట్టుడు పోతా. ఇదివరకు ఇదే జుట్టు వీధిలో అమ్మేవారు ఎవరు? అమ్మా తలకుంటాం, తలపెట్టుకుంటాం అని తిరిగితే మీరు ఏం చేస్తారు? మీరే తెలియదు. మీరు ముందు జుట్టు ఏం చేస్తారు? జుట్టులో పెట్టేవారు. ఆ జుట్టు అంటే ఏం చేస్తారు? వాడికి ఉంటే వాడిని ఏం కొనుక్కునేవారు? సవరణ కొనుక్కోలేరు. ఎందుకంటే మీ జుట్టు పోయింది కదా. మరి పొడవగా కనిపిస్తారు. ఈ ఐటెం ఏం కొనుక్కుంటారు మీరు? పెళ్లి కావాలంటే ఈ వరకు చాలా మంది సవాళ్ళు పెట్టుకుని కింద ఏమున్నాయి కింద ముందు కూర్చు అమ్మగా పెట్టుకున్నారా? ఇప్పుడు ఎవరైనా పెట్టుకున్నారా? అందరూ అయితే ఎలా మారిపోయిందంటే పోలీస్ లేదా చుట్టూ తెలుసు అంటే నీ చుట్టూ పెరుగుతుందా పడిపోతుందా? మరి నీ సిమ్ నుంచి ఏమిస్తున్నావా? లేదు. అంతేకాకుండా నీ యొక్క చర్మం నిగనిగా ఆడుతుండాలంటే మరి నువ్వు ప్రోటీన్స్ తీసుకోవాలి, విటమిన్ తీసుకోవాలి, న్యూట్రిషన్ తీసుకోవాలి. మరి తీసుకుంటున్నావా? తీసుకోండి. అందుకని మనం మమ్మీ ఏమవుతుందంటే ఒకరు చాలా బాగుంటుంది, ఒకరోజు ఏమవుతుంది? అలాగే నువ్వు అప్పుడే వస్తే ఫ్రెష్ ఉంటుంది, సాయంత్రం చూస్తే ఏమవుతుంది? అలాగే అప్పుడు మన ఫేస్లు బాగానే ఉంటాయి. కానీ ఏముంటాయి అంటే నీ శరీరం గురించి తీసుకుంటున్నావా? దీనికి మినరల్స్ కావాలని నీకు తెలుసా? తెలియదు. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ యువర్ మెడికల్? ఓకే, మినరల్ వచ్చింది. నీ శరీరంలో మినరల్ యొక్క కొరత ఉందని ఏం చేయాలి? మినరల్ కొరత ఉంటే ఏం చేయాలి? ఏమి చూద్దామా మరి? వెరీ గుడ్. ఓకే, యూ కెన్ ట్రేస్ ఎవ్రీ సిక్నెస్. నీకు ప్రతి రోగానికి, ఎవ్రీ డిసీజ్, నీకున్న ప్రతి రుగ్మతకి అండ్ ఎవ్రీ నీ శరీరంలో జరిగే ప్రతి క్రియకి కారణం ఏంటి తెలుసా? మినరల్ డెఫిషియన్సీ. ఏంటి డెఫిషియన్సీ? ఏం డెఫిషియన్సీ? అందరూ చెప్పాలి. మినరల్ డెఫిషియన్సీ. ఏం డెఫిషియన్సీ? ఈ శరీరంలో నీకు ఏ కావాలి? మినరల్ కావాలి. మినరల్ లేకుండా ఇన్ని లోపాలు వస్తున్నాయి. అయితే వాట్ ఆర్ మినరల్స్? అసలు మినరల్స్ అంటే ఏంటి? మినరల్స్ అంటే ఏంటంటే మినరల్స్ ఆర్ సబ్స్టాన్సెస్. మినరల్స్ అంటే ఒక రకమైన పదార్థాలు. ఇవి స్వచ్ఛంగా, నేచురల్ గా, సహజ సిద్ధంగా ఎక్కడ దొరుకుతాయి అంటే భూమిలో దొరుకుతాయి. ఎక్కడ దొరుకుతాయి? ఎక్కడ దొరుకుతాయండి? ఏం దొరుకుతాయి? మినరల్స్ ఎక్కడ దొరుకుతాయి? ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ కి లాస్ట్ కరెక్ట్ జ్ఞాపకం. ఓకేనా? అంటే ఇవన్నీ కూడా ఆర్గానిక్ అంటే ఇనార్గానిక్ అంటే ప్రకృతి సిద్ధంగా వచ్చి కానీ మనం ఏంటి డయాగ్నోసిస్ కాదు. ఈ మినరల్స్ ఎక్కడ దొరుకుతాయి? ఎక్కడ దొరుకుతాయి? భూమిలో దొరుకుతాయి. చూద్దాం నెక్స్ట్. చూడండి, why do we need minerals? అసలు ఈ జీవితానికి, ఈ బాడీకి మినరల్స్ ఎందుకు కావాలి? మినరల్స్ ఎందుకు కావాలి? చిన్న కలర్ పెట్టుకున్నా నాకు చూడు. సరే నీ వెనకాల చూడండి, ఆపై పిల్లలు నీ వెనకాల అబ్బాయి చూస్తున్నావు, వింటున్నావా? ఓకే, ప్రొదించావు నాకు కనిపించు. ఓకే, మీ బాడీకి మినరల్స్ ఏంటి ఎందుకు కావాలి అంటే ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? నేను మాట్లాడాలన్నా, మీరు వినాలన్నా, మీరు చూడాలన్నా, ఇక్కడ కూర్చోవాలన్నా, నడవాలన్నా, పడుకోవాలన్నా, ఎవరిని కొట్టాలన్నా, తిట్టాలన్నా, లేదు ఎవరిని మంచి చేయాలన్నా, నీ శరీరంలో ప్రతి క్రియకి, నీ బాడీలో ప్రతి విషయానికి ఏం కావాలి సార్? ఏం కావాలి? పడుకోవాలన్నా, గురుగారు ఎక్కడ గొప్పవాలన్నా, ఏంటి గురుగారు ఎక్కడ గొప్పవాలన్నా, నాకు బట్టి చెప్పండి కూర్చుకోవాలన్నా, నేను చేసే ప్రతి క్రియ ఏం కావాలి? మానవ యొక్క శరీరంలో జరిగే ప్రతి క్రియ ఏం కావాలి? వెరీ గుడ్, మినరల్స్ కావాలి. ఓకే, చూడండి ఇక్కడ ప్రతి పనికి ఏం కావాలి?